హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఇంకా ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఏదో పార్సిల్ అయితే వచ్చింది. అవేంటి అంటే డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో. అవి అయితే వచ్చాయి అన్నమాట. ఇంకా అయ్యానైతే అవి చూడగానే ఓపెన్ 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 అంటాడు. అంటే ఏదైనా పార్సిల్ రాగానే అది ఓపెన్ చేసే వరకు ఊరుకోడు అనమాట. దాంట్లో ఏముందో చూడాలని వాడికి ఇష్టం. సో ఇంకా ఓపెన్ అనగానే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అలా ఉంచలేను కదా, సరే అని చెప్పి ఇంకా అవన్నీ కూడా చేంజ్ చేసేసాను అనమాట. ఈ ఓల్డ్ కవర్స్ అనేవి ఇటువైపు అయితే మార్చడానికి ఈజీగానే ఉంటుందండి. ఇంకా అయితే వాల్ వైపు ఉన్నాయి కదా 3 చైర్స్ కూడా, అవన్నీ బయటకు తీసి వేయటం అనేది చాలా కష్టం. అంటే కొంచెం టైం టేకెన్ అనమాట. సో మొత్తం మీద అయితే అన్నీ కంప్లీట్ చేసేసాను. ఇంకా ఎలాగో అవి తీసాను కదా అని చెప్పేసి అటువైపు కొంచెం డస్ట్ ఉంటే అది కూడా క్లీన్ చేశాను. ఇంకా అయాన్ కూడా పాత చీపురు ఏదో ఉంటే అది కూడా పట్టుకొని వచ్చి వాడు కూడా క్లీన్ చేస్తానని చెప్పి దాంతో చాలాసేపు తుడవడం స్టార్ట్ చేశాడు. సో మ్యాక్సిమం నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. అంటే ఆఫీస్ నుంచి రాగానే కొంతసేపు అయితే అయాన్ని కిందకి పార్క్ తీసుకువెళ్తాను. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నా కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. రూఫస్ గారు అయితే ఇంకా రాలేదు. చూసారుగా ఆ చీపురు పట్టుకొని క్లీన్ చేస్తాడట వాడు కూడా. డ్రెస్ కూడా చేంజ్ చేసుకునేవ్వలేదు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా సగం సగం వర్క్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత అవి వదిలేస్తే అవి తీసి ఇంకా కింద పడేస్తాడు. అందుకని చెప్పి మొత్తం చేంజ్ చేసేసాను. ఇవైతే వాష్ చేయాల్సి ఉంది. ఇంకైతే ఫ్రెష్ అయిపోయి కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో ఇంకా అయాన్ని అయితే కిందకి తీసుకువెళ్ళలేదు. ఫైనల్ లుక్ అయితే ఇది చేంజ్ చేసిన తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకేంటంటే కొద్దిగా చికెన్ అయితే ఉంది. దాన్ని చికెన్ కర్రీ చేసి గీ రైస్ అయితే చేస్తున్నాను. ఆంటీ అయితే గీ రైస్ కానీ మసాలా రైస్, బిర్యానీ, పులావ్ ఇలాంటివి ఏవి కూడా నైట్ టైం తినరనమాట. అందుకని చెప్పి అయాన్ కూడా తినడు. సో ఇంకా అయాన్కి ఆంటీకి కొంచెం రైస్ అయితే పెట్టేశాను. ఈ చికెన్ వేసుకొని తింటారు కదా అని చెప్పి చికెన్ కర్రీ చేసేసి మాకు గీ రైస్ అయితే చేస్తున్నాను. ఏమీ లేదండి, అంటే చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. బేసిక్ కర్రీ అని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే మసాలాలు ఏమీ ఎక్కువ వేయకుండా చేస్తున్నాను. ఆనియన్ కానీ టమాటో, ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా చాపర్లో వేసేసి ఒకేసారి చాప్ చేసేసుకున్నాను. ఆయిల్కి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని అది కాగిన తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే అది వేగనిస్తే దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా అని చెప్పి అది పెట్టేశాను. ఇంక ఇటువైపు అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని స్పైసెస్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి వేసుకున్నాను అనమాట. అవి వేగుతున్నాయి. ఆల్రెడీ నేనైతే రైస్ అయితే సోక్ చేసి పెట్టాను, చూసారు కదా. ఇంకా కొద్దిగా అయితే వాటర్ వేసి దాంట్లో అయితే కొంచెం జీరా, ధనియా పౌడర్, కొంచెం మసాలా పౌడర్ అయితే వేసాను. అది ఒకవైపు ఉడుకుతుంది. ఇంక ఇవైతే వేగుతున్నాయి కదా. ఆ చిన్న గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో మాత్రమే చేస్తున్నాను. ఎందుకు అంటే చెప్పాను కదా ఇంకెవరు తినేది లేదు, నేను రూఫస్ గారు మాత్రమే. ఇంకా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకో. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. గీ అయితే కొద్దిగా, అంటే ఇంకా ఆయిల్ వేయకుండా గీ మాత్రం వేసాను అనమాట. ఇంకా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది నా రొటీన్ అనమాట. ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఇంకా కొంతసేపు అయితే ఆయిల్ని బయటకు తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా వాడికి తినిపించడం ఇంకా అన్నీ అనమాట. మీన్ వాళ్ళు అయితే వాడికి తినిపించేసాను. ఆంటీకి అయితే పెట్టాల్సింది ఉంది. ఆమె ఎందుకనే ఇష్టపెట్టుకోరు నైట్ టైం అయితే ఈ బిర్యానీలు అవి తినటం. వేడి నీళ్ళు అయితే పెట్టేసి పడుకునే ముందు స్నానం చేస్తాను అనమాట. ఇంకొక వైపు అయితే మిల్క్ బాయిల్ చేసేస్తున్నాను. నైట్ టైం ఇస్తాను కదా అయాన్కి. ఇది ఏంటి అంటే బొబ్బర్ గారెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి ఉన్నాయి. రూఫస్ కూడా వచ్చేసారు.
ఇంకా డిన్నర్ అయితే రూఫస్కి ఇచ్చేసాను. ఇది ఆంటీ ప్లేట్ అనమాట. పక్కనున్న స్టీల్ ప్లేట్ అయితే కొద్దిగా చికెన్ కర్రీ, రైస్ అండ్ బొబ్బరి గారెలు, కొద్దిగా బిర్యానీ అయితే అది గీ రైస్ టేస్ట్కి పెట్టాను. ఇంకా ఆఫ్టర్ డిన్నర్ అయితే కొన్ని పనులు ఉన్నాయి, పెండింగ్ వర్క్స్ చేసుకోవాల్సినవి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. I'll see you with a new video. Until then, bye. Thanks for watching. Good night.